morning, 9th class students. Agriculture in India. Agriculture in India. Agriculture lo, it is the foremost economical activities in India. ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే భారతదేశంలో వ్యవసాయం అనేది అగ్రికల్చర్ అంటారు. అగ్రికల్చర్ ప్రాక్టీస్, అగ్రికల్చర్ ఇన్ ఇండియా. వస్తున్నాడు కరెక్ట్గా. అగ్రికల్చర్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో వ్యవసాయం అనేది చాలా ప్రధానమైనటువంటి రంగం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యాక్టివిటీస్ డన్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థలో ఈ వ్యవసాయం లేకపోతే దాదాపు 50% ఆఫ్ ద ఇన్కమ్ ఇస్ ఎర్న్ ఫ్రమ్ జీడిపి ఫ్రమ్ అగ్రికల్చర్. మన దేశంలో 50% ఆదాయము మనకి వ్యవసాయం నుంచి వస్తుంది. కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీస్ బాగా జరిగాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఇండియా డిపెండ్ ఆన్ ద అగ్రికల్చర్ సెక్టర్. అగ్రికల్చర్ సెక్టర్ మీద ఆధారపడ్డారు. ఈ అగ్రికల్చర్ సెక్టరే కాకుండా అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అంటే కోళ్ళ పెంపకం కానివ్వండి, గొర్రెల పెంపకం కానివ్వండి, గేదెల పెంపకం కానివ్వండి, ఫిషరీస్, ఆక్వాకల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్. వ్యవసాయం అంటే పత్తి పండియడం, మిర్చి పండియడం కాదు వ్యవసాయం. ఎకానమీ, ద అగ్రికల్చర్ యాక్టివిటీస్ is depend on the various activities such as poultry farming, తర్వాత ఇప్పుడు ఆర్చరీ, నాటుకోళ్ల పెంపకం అని చెప్పి అప్పుడు పేపర్ వేస్తూ ఉంటాం. నాటుకోళ్ళు ఏ విధంగా పెంచి డబ్బులు సంపాదిస్తారు చూసారా? టీవీలో చూస్తాను, మొన్న 4 రోజుల క్రితం చూశాను. అంటే ఫిషరీస్, ఆక్వాకల్చర్, పౌల్ట్రీ, రేరింగ్ ఆఫ్ ద యానిమల్స్. ఈరోజు మనకి అమూల్ అనేటువంటి సంస్థ మన ఆంధ్రప్రదేశ్ పాల అంటే డైరీ ఫార్మింగ్ని ఎక్కువగా డెవలప్ చేయాలని చెప్పి ఎక్కువగా లీటర్కి దాదాపు వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు అమూల్ అనే కంపెనీ మనకి గుజరాత్లో ఉంది. ఎక్కువగా ఆ కంపెనీని తీసుకొచ్చారు ఇక్కడికి మన ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా దాన్ని అనౌన్స్ చేస్తున్నారు. లీటర్కి వచ్చేసి 5-6 రూపాయలు ఎక్స్ట్రా వీళ్ళు ఇచ్చేదానికన్నా. కాబట్టి ఈ రేరింగ్ ఆఫ్ ద యానిమల్స్, రేరింగ్ ఆఫ్ ద గోడ్స్, షీప్స్, గొర్రెలు, మేకలు దేనికి పెంచుతారు? మాంసం కోసం పెంచుతారు, అంతే కదా. ప్రతి ఆదివారం మనకి చికెన్, మటన్, నాన్ వెజ్. అందరూ ఈ కరోనా టైం అందరూ నాన్ వెజ్ తినమంటున్నారు కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉంది. సరే, అవన్నీ మనకు అనవసరం. టుడే ద లెసన్ ఈజ్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్. వ్యవసాయాన్ని ఏ విధంగా ఎన్ని రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ టైప్ ఈజ్ ద అగ్రికల్చర్ ఈజ్ అన్ ఏజ్ ఆఫ్ ద ఓల్డ్ ఎకనామికల్ యాక్టివిటీస్ ఇన్ అవర్ కంట్రీ. These years, the cultivation methods have changed significantly depend upon to the characteristics of the physical environment. ఈ అగ్రికల్చర్ అనేది పురాతన కాలం నుంచి జరుగుతూనే ఉంది. అగ్రికల్చర్ చేయడం అనేటువంటిది ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ ఇదివరకు బాగా చేస్తారు. ఇదివరకు 80% పీపుల్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. ఇప్పుడు ఓన్లీ 60% అగ్రికల్చర్ మీద ఉన్నారు. అంటే 20% తగ్గారు. ఈ 20% యాడ్కి వెళ్ళారు అంటే ఐటీ సెక్టర్కి వెళ్ళారు చాలా మంది. అంటే ఎక్కువ మంది జాబ్స్, సర్వీస్ యాక్టివిటీస్లోకి వెళ్ళడం జరిగింది. డిపెండ్ అపాన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫిజికల్ ఎన్విరాన్మెంటల్, టెక్నాలజికల్ know-how to the socio-cultural practices, the farming, the various substances, commercial type. అంటే అగ్రికల్చర్ అనేటువంటిది కమర్షియల్ టైప్లో చేయాలి. టర్మరిక్ ఉంది. టర్మరిక్ అనేది కమర్షియల్ క్రాప్, పసుపు. అట్లానే చిల్లీస్,
కాటన్, జూట్, ఇవన్నీ కూడా ఈ కమర్షియల్ క్రాఫ్ట్స్కి ఎక్కువగా ద పీపుల్ ఈజ్ మోస్ట్ గివెన్ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కమర్షియల్ క్రాఫ్ట్స్, నాన్ కమర్షియల్ క్రాఫ్ట్స్ అని చెప్పి 2 రకాలు ఉన్నాయి. నాన్ కమర్షియల్ క్రాఫ్ట్స్ అంటే ఫుడ్ క్రాఫ్ట్స్, మన డైలీ తీసుకునేటువంటి ఆహారము అంటే మనం ప్యాడీ అంటే రైస్ తీసుకుంటున్నాం. అదే నార్త్ ఇండియాలో వచ్చేసరికి వాళ్ళు రోటీ తీసుకుంటారు. రోటీ అంటే గోధుమలు, 2 రొట్టెలు తింటారు, హాయిగా ఉంటారు చక్కగా. మనం బాగా రైస్ తీసుకోవడం, రైస్ తినడం వల్ల షుగర్ ఎక్కువ రావడం, ఆ రైస్లో ఎక్కువగా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా రైస్ తీసుకోవడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ ఇలాంటి స్టేట్స్లో షుగర్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు. కాబట్టి కమర్షియల్ యాక్టివిటీస్లో అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేయడం. At present, in the different parts of India, the farming of the systems are in the practice. Substance farming. It is in the 2 forms. There are the simple substance farming and intensive substance farming. సింపుల్గా చేసేటువంటి వ్యవసాయం సరళంగా ఉంటుంది, లిబరలైజ్డ్గా అంటే కొంచెం ఫ్రీగా, దాన్ని సింపుల్ సబ్స్టాన్స్ ఫార్మింగ్ అని అంటారు. అలా రెండోది ఇంటెన్సివ్. ఇంటెన్సివ్ అంటే దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ మోర్ ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ. ఎక్విప్మెంట్ ఎక్కువ పెట్టడం, టెక్నాలజీని ఎక్కువ చేసి ఎక్కువగా మరి రకరకాలైన హై సీడ్స్, HYV అంటారు, హై హీల్డ్ వెరైటీస్. హై హీల్డ్ అగ్రికల్చర్లో ఈ పదం చాలా ఇంపార్టెంట్. హై హీల్డ్ వెరైటీస్ అంటారు, HYV అంటే ఏంటి? ఇప్పుడు మనకి రకరకాల కూరగాయలు, వెజిటబుల్స్ మార్కెట్స్లో వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుచ్చకాయలు తీసుకుంటే 4 రకాలైనటువంటి, కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని గ్రీన్ కలర్లో ఉంటాయి. కాబట్టి ఇది టెక్నాలజికల్ ఇన్పుట్స్, టెక్నాలజికల్ చేంజెస్ వలన హై హీల్డ్ వెరైటీస్ పెట్టడం వలన ఈ ఇంటెన్సివ్ టెక్నాలజీని, ఇంటెన్సివ్ ఫార్మింగ్ని ఎక్కువ చేయడం జరిగింది. ఫస్ట్ సింపుల్ సబ్స్టాన్స్ అనేది చూద్దాం. The simple substance farming agriculture is the practiced on the small patches of the land with the help of the primitive tools like hoe and dough and the digging of the sticks and the family community of the labor. పురాతనమైన ఓల్డ్ ఎక్విప్మెంట్స్ ఉపయోగించి వ్యవసాయం చేయడం అంటే పార, పొలుగు, గొడ్డలు ఇలాంటి వాటిని ఉపయోగించి, తవ్వడానికి కర్రలను ఉపయోగించి చేసేటువంటి వాటిని సింపుల్ సబ్స్టాన్స్ ఫార్మింగ్ అంటాం. వ్యవసాయం చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఇన్. ఇప్పుడు చాలా మంది వ్యవసాయానికే వస్తున్నారు మళ్ళా. ఎందుకంటే ఈ కరోనా దెబ్బకి IT సెక్టర్ అంత దెబ్బతినిపోయి ఉద్యోగాలు లేక సగం మంది ఇంటి దగ్గర ఉండి వాళ్ళ వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి the agriculture practiced on a small patches of the land with the help of the primitive tools like hoe, dough and digging out the sticks and the family community labor. This type of the farming depend on the monsoons and natural fertility. మాన్సూన్స్ టైంలో ఎక్కువగా వ్యవసాయం చేస్తుంటాం, వర్షాలు పడితేనే వ్యవసాయం. ద ఇండియన్ అగ్రికల్చర్ ఇస్ ద గ్యాంబ్లింగ్ ఆఫ్ ద మాన్సూన్స్ అంటారు కొంతమంది. ఇండియన్ అగ్రికల్చర్ ఇస్ ద గ్యాంబ్లింగ్ ఆఫ్ మాన్సూన్స్ అంటే భారతదేశం వ్యవసాయము వర్షాలతో జోదం లాగా ఉంటుందన్నమాట. వర్షాలు పడితే వ్యవసాయం చేస్తారు, లేకపోతే అంటే ఈ సంవత్సరం మనకి హెవీ ఫ్లడ్స్, ఇది బాగా రైన్స్ పడటం వలన ఉన్న పంటలన్నీ కూడా పోయింది. చాలా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటి టెక్నాలజికల్ గా ఇప్పుడు మనకి ఏంటంటే, ఇప్పుడు మనకి 3 months 4 months టైం పీరియడ్ ఉంటుంది ఒక క్రాప్ సీజన్. ఈ టైం పీరియడ్ ఇంకా తగ్గించేసి 2 months 3 months లో పండేటువంటి కొత్త వంగడాలను తీసుకురావాలని చెప్పి, హై హీల్డ్ వెరైటీస్ తీసుకురావాలని చెప్పి సైంటిస్టులు ఆలోచన చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఈ అగ్రికల్చర్ సైంటిస్టులు అని ఉంటారు కొంతమంది. వీళ్ళు ఏంటంటే కొత్త వంగడాలను ప్రవేశపెట్టడం, ఎక్కువ ఉత్పత్తి చేయడం. ఇప్పుడు ఎకరానికి 40 బస్తాలు పడుతుంది అనుకోండి,
దాన్ని 60 బస్తాలు చేసి 50 బస్తాలు కూడా పండించే కెపాసిటీ కొంతమంది రైతులకు ఉంటుంది. అన్ని మందులు బాగా వేసి ఇవన్నీ చేస్తారు. సో the environmental conditions to the crops grown into the slash and burn agriculture and shifting agriculture, we have read about the previous classes. ఈ షిఫ్టింగ్ అగ్రికల్చర్ అంటే ఏంటి? ముఖ్యంగా అడవులు నరికేసేసి ఎక్కువగా ఇది ట్రైబల్ ఏరియాలో చేస్తూ ఉంటారు. జూమ్ కల్టివేషన్ అంటాం నేను. జూమ్ కల్టివేషన్ ఆర్ షిఫ్టింగ్ అగ్రికల్చర్, షిఫ్టింగ్ ప్రాక్టీస్ అంటే అడవులను నరికేసేసి కొన్ని అడవులు అంటే మొత్తం నరకరు, అక్కడ నీటి సౌకర్యం ఉన్నటువంటి కొన్ని ప్రాంతం అంటే నీళ్ళు కూడా అవసరం లేదు అడవుల్లో పెద్దగా. ఆ వర్షం పడినప్పుడు ఈ వాటర్ స్టోరేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ అడవులు నరికేసి వాటిని కాల్ చేసి బూడిదని మళ్ళా ప్లగ్గింగ్ చేసి వ్యవసాయం చేస్తే దాన్ని ఏమంటారు? షిఫ్టింగ్ అగ్రికల్చర్, షిఫ్టింగ్ ప్రాక్టీస్ అంటారు. ఇప్పుడు మనకి ఈ పత్తి కట్టి అంతా పీకిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని ఏం చేస్తారా? కాలుస్తారు చేలు. యాష్ అంతా కూడా భూమిలోకి వెళ్ళి అది ఒక రకమైన నైట్రోజన్ ఇలాంటి రిలీజ్ చేస్తారు అన్నమాట. అది కాబట్టి దీన్ని అగ్రికల్చర్లో షిఫ్టింగ్ అగ్రికల్చర్, షిఫ్టింగ్ ఫార్మింగ్, షిఫ్టింగ్ it is a slash burn agriculture and shifting agriculture. We have read about the previous classes. కాబట్టి ఇది సింపుల్ సబ్స్టాన్స్ అంటే అడవులను కాల్చి దున్ని వ్యవసాయం చేసేదాన్ని. ఎన్ని నిమిషాలు? 11. అడవులను